అందరికీ నమస్కారం. నా పేరు ప్రియదర్శిని, డైటీషియన్. ఈరోజు మనం వేసవిలో జీలకర్ర నీరు తాగడం వల్ల వచ్చే ఉపయోగాలేంటి? ఎంతవరకు తాగాలి అనేది తెలుసుకుందాము. అసలు జీలకర్ర ఉపయోగాలేంటో కూడా తెలుసుకుందాం. జీలకర్ర ఏంటంటే చాలామంది ఇప్పుడు మనం అన్ని రకాలుగా చూసుకుంటూ జీలకర్ర నీరు తాగితే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. లేకపోతే జీలకర్ర నీరు తాగితే బరువు కంట్రోల్‌లో ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి. బట్ ఏదైనా సరే మితంగా తీసుకుంటే పర్వాలేదు గానీ, బట్ ఏంటంటే ఎక్కువగా తీసుకుంటే ఏదైనా సరే ప్రాబ్లమే. సో, ఈ జీలకర్ర అనేది అన్ని అన్ని వయసుల వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే జీలకర్ర అనేది మంచిగా డైజెషన్‌కి ఉపయోగపడుతుంది. సో, ఈజీగా డైజెషన్ అవ్వడానికి అరుగుదలకి మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో ఏంటంటే కొంచెం పొటాషియం, మినరల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ గ్యాస్ అనేది ఫార్మ్ అవ్వకుండా ఉంటుంది. సో, రాత్రి ఒక ఒక 1 టీ స్పూన్ జీలకర్ర మంచిగా ఒక గ్లాసు వాటర్‌లో నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్‌తో పాటు అంటే ఆ నీరుతో పాటు ఆ జీలకర్ర కూడా నమిలి తినేస్తే దానివల్ల ఏంటంటే డీహైడ్రేషన్ అనేది రాదు. తర్వాత ఇది సఫిషియెంట్‌గా ఆ నీళ్ళలో ఏంటంటే ఆ పోషకాలన్నీ కూడా ఆ నీళ్ళల్లో దిగడం వల్ల కొంచెం ఏంటంటే మనకి ఈ వడదెబ్బ అనేది తగలకుండా కూడా ఉంటుందనమాట. సో, ఈ జీలకర్ర నీరనేది ఏంటంటే కేవలం ఈ వడదెబ్బ అని కాకుండా ప్రతిరోజు కూడా మనం ఒక ఆహారంలో ఒక పార్ట్ కింద చేసుకోవాలి. సో, మీరు ఈ జీలకర్ర నీరు ప్రొద్దుటే తాగాలని లేదు. మీరు ప్రొద్దుట నానబెట్టుకొని సాయంత్రమైనా తాగొచ్చు. లేకపోతే త్రూ ఔట్ ద డే అంటే రోజు మొత్తం కూడా సిప్ బై సిప్ కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది. స్ట్రెస్ అనేది తగ్గుతుందనమాట. సో, మీరేంటంటే ఎప్పుడైనా మీరు ఆఫీసులకి అది వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పుడు సబ్జా గింజలు కానీ, లేకపోతే చియా గింజలు కానీ ఇవన్నీ వేసుకుంటాం కదా! ఇప్పుడు డిటాక్స్ డ్రింక్స్ అని చాలా ఫేమస్ అయినాయి. ఆ సబ్జా గింజలతో పాటు కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుంటాం. ఒకసారి ఏం చేస్తారంటే జీలకర్ర కూడా ఏసుకోండి. సో, ఈరోజు జీలకర్ర వేసుకుంటే రేపు సబ్జా తర్వాత చియా సీడ్స్ ఇవన్నీ అన్ని పోషకాలు మీకొస్తాయన్నమాట.